అయితే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ రైట్ ఉన్నంత మాత్రాన ఇతర దేశాల నౌకలను షిప్స్ను అలో చేయకూడదని ఏం లేదు. ఇన్నోసెంట్ ప్యాసేజ్, ఈవెన్ టెరిటోరియల్ వాటర్స్లో కూడా ఇన్నోసెంట్ ప్యాసేజ్ని అలో చేస్తారు. దాంతోపాటు ఈజెడ్ పైన ఎయిర్ స్పేస్ కూడా ఓపెన్ అనమాట. అది కూడా సోవరిన్ రైట్స్ కిందకి రాదు. కానీ సముద్రం లోపల ఈజెడ్ ఏరియాలో లోపల ఓషన్ లోపల ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ ఎక్స్క్లూజివ్ రైట్ ఏ కోస్టల్ కంట్రీ ఉంటాయో ఆ కంట్రీకి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటాయి. ఇంతవరకు మనం ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి. ఈవెన్ కొన్నిసార్లు ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్స్లో వేరే కంట్రీస్ లోపల కేబుల్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఇంటర్నెట్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వేరే కంట్రీస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దానికి అబ్జెక్షన్ ఏమి ఉండదు. 200 నాటికల్ మైల్స్ దాటి ఉండే ప్రాంతాన్ని హై సీస్ అంటారు. ప్రపంచంలో మహాసముద్రాలు అంటారు. దాదాపు ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో 2/3 వంతు మహాసముద్రాలే, హై సీసే. ఈ హై సీస్ ప్రపంచం మొత్తం గ్లోబల్ కామన్ అనమాట, అందరి సొత్తు. ఏ